అక్రమ దందాలు నిర్వహిస్తూ మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు సైమన్. అతడికి దయాల్ నమ్మకస్తుడైన చేతిగా ఉంటాడు. సైమన్ అక్రమ వ్యాపారాలను ఛేదించడానికి పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటారు. కానీ అండర్ కవర్ ఆఫీసర్లను దయాల్ చంపేస్తుంటాడు. ఈ క్రమంలోనే దయాల్ రాజశేఖర్ అనే వ్యక్తిని చంపేస్తాడు. అయితే రాజశేఖర్ కూతురు ప్రీతి సహా ఇద్దరు చెల్లెళ్లకు ఆపదని తెలుసుకున్న రాజశేఖర్ స్నేహితుడు దేవా రంగంలోకి దిగుతాడు. సైమన్ అక్రమ వ్యాపారాలేంటి, సైమన్ దేవాకు మధ్య ఉన్న వైరం ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. లోకేష్ కనకరాజన్ సినిమా అంటేనే మాఫియా, డ్రగ్స్, అక్రమ వ్యాపారాల చుట్టూ కథ ఉంటుంది. అయితే అందరిలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే లోకేష్ ఈ కథను కూడా రాసుకున్నాడు. కానీ రొటీన్ కథ అయినప్పటికీ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కించడంలో లోకేష్ కనకరాజ్ సక్సెస్ అయ్యారనే తెలపాలి. రజనీకాంత్ తనదైన స్టైల్, నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ఆయన చరిష్మా, డైలాగ్స్ ఫ్యాన్స్ ను అలరిస్తాయి. నాగార్జున విలన్ పాత్రలో కనిపించినప్పటికీ ఆ పాత్ర అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాగార్జున వంటి స్టార్ ఇలాంటి పాత్ర చేయాల్సిన అవసరం ఉందా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు హైలైట్ మాత్రం దయాల్ పాత్రలో సౌబీన్ షాహిర్. ఈ సినిమా భారాన్ని తన భుజాలపై మోశారు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు. శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి నటీనటులు తమ పాత్రల పరిధిలో నటించారు. ఈ సినిమాకు అత్యంత బలం అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా సన్నివేశాలకు తన సంగీతంతో ప్రాణం పోశారు. ముఖ్యంగా రజనీకాంత్ సీన్లకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ తో కేకలు వేయిస్తుంది. సినిమాటోగ్రఫీ, యాక్షన్, కొరియోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. కానీ బలహీనమైన కథనం, నెమ్మదిగా సాగే కథ సినిమాను ఒక దశలో ప్రేక్షకులకు పరీక్షగా మారుస్తుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా ఉన్నతంగా ఉన్నాయి. రజనీకాంత్ చరిష్మా, సౌబీన్ షాహిర్ నటన, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ బలహీనమైన కథ, నెమ్మదిగా సాగే కథనం, నాగార్జున పాత్ర. మొత్తంగా కూలీ, రజనీకాంత్ అభిమానులకు యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఒకసారి చూడదగిన సినిమా.